వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను స్వీయ వర్మ. హిమాచల్ ప్రదేశ్లో ప్రకృతి విలయ తాండవం. కులు మనాలిలో భయానక దృశ్యం. హిమాచల్పై విరుచుకుపడ్డ క్లౌడ్ బరస్ట్. భారీ కుంభవృష్టికి కొట్టుకుపోయిన కులు జిల్లా రాళ్లు రప్పలతో ఉప్పొంగి ప్రవహిస్తున్న హిమాచల్ నదులు, ఉప్పొంగి ప్రవహిస్తున్న బియాస్ నది, ఉగ్ర రూపం దాల్చిన పార్వతీ నది, భారీగా విరిగిపడ్డ కొండ చర్యలు, పిట్టల్లా కొట్టుకుపోయిన పర్యాటకులు, 20 మంది గల్లంతు అయినట్లు సమాచారం. హిమాచల్ ప్రదేశ్ ప్రకృతి అందాలకు పుట్టినిల్లు. ఎత్తైన హిమాలయ పర్వతాలు, దట్టమైన అడవులు, పచ్చని లోయలు, స్వచ్ఛమైన నదులు. కాశ్మీర్ తరువాత ప్రకృతి ప్రేమికులకు మరో స్వర్గధామం. కానీ ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్లో పరిస్థితి అలా లేదు. శ్వేతవర్ణ పర్వతాలు ఎప్పుడూ తేజోమానంగా వెలిగే వెండి కొండల మధ్య ఉన్న రాష్ట్రం ప్రస్తుతం వరదలతో విలవిలలాడుకుంటాయి. భారీ వర్షాలకు, వరదలకు కులీ మనాలి చిగురుటాకులా వణుకుతోంది. హిమాచల్ ప్రదేశ్లో ఏకధాటిగా కురుస్తున్న కుండపోత వర్షాలకు లోతట్టు ప్రాంతాలు అన్నీ మునిగిపోయాయి. నైరుతు ఋతుపవనాల ప్రభావంతో ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్లోని కులు జిల్లాలో పలు చోట్ల క్లౌడ్ బరస్ట్ కావటంతో ఆకస్మిక వరదలు చోటు చేసుకుంటున్నాయి. కులు జిల్లాలో ఆకస్మిక వరదలకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కొన్ని వీడియోలలో వాహనాలు నీటిలో కొట్టుకుపోవటం కనిపించింది. ఈ వరదల వల్ల 2 వ్యక్తులు మృతి చెందగా మరో 20 మంది గల్లంతయ్యారు. ఇందిరా ప్రియదర్శిని జల విద్యుత్ ప్రాజెక్ట్ సమీపంలో ఉన్న లేబర్ కాలనీకి చెందిన కార్మికులు దాదాపుగా ఒక 20 మంది వరదల్లో కొట్టుకుపోయి ఉంటారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆ ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. హిమాచల్ ప్రదేశ్ విపత్తు నిర్వహణ డైరెక్టర్ డిసి రాణా మీడియాతో మాట్లాడుతూ క్లౌడ్ బరస్ట్ కారణాన్ని అడిగి ధృవీకరించారు. ఇక కులు జిల్లాల్లో 3 చోట్ల సైన్స్లోని జీవానల్లా, రెహ్లా బిహాల్, బట్సా ప్రాంతాల్లోని శిలాఘర్లలో క్లౌడ్ బరస్ట్ కావటంతో కుండపోత వర్షం కురిసింది. రెహ్లా బిహాల్లో 3 వ్యక్తులు తమ ఇళ్ల నుండి విలువైన వస్తువులను సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లటానికి ప్రయాణిస్తూ వరదలో కొట్టుకుపోయారని అధికారులు తెలిపారు. ఇక అదే కాకుండా పార్వతీ నది సైతం ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఇక రాబోయే 48 గంటల్లో హిమాచల్ ప్రదేశ్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలోనే ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. కాంగ్రా, మండి, సిమ్లా, సిర్మౌర్, కులు, హమీర్పూర్, సోలన్, ఊనాతో సహా అనేక జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అయితే ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్లోని అనేక ప్రాంతాలను భారీ వర్షాలు ముంచెత్తేశాయి. గత 24 గంటల్లో అత్యధికంగా పాలంపూర్ 145.4 మిల్లీమీటర్ల, జోగేందర్ నగర్ 113.0 మిల్లీమీటర్లు, నహాన్ 94.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. టాబోలో గంటకు 56 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని, సుందర్ నగర్, కాంగ్రాలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.